ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. I am Dr. Vijay Bhaskar, Professor in Orthopedics. As a senior orthopedic surgeon గా ఈరోజు సబ్జెక్టు ఎక్కువ మంది ప్రజలు ఈ మధ్య సెడెంటరీ లైఫ్ ఇదివరకు కాలంలో ఫీల్డ్ మీద పనిచేసి ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉండేటివి. కానీ ఈ మధ్య కాలంలో మనం సాఫ్ట్వేర్ కంపెనీస్ డెవలప్ అయినప్పటి నుంచి ఎక్కువ మంది మనకు సిట్టింగ్ పొజిషన్లో గంటల తరబడి రోజుల తరబడి కంప్యూటర్ మానిటర్ని చూసుకుంటూ పూర్తిగా వంగిపోయి కూర్చోవటం వలన ఎన్నో రకాల మానసిక శారీరక ఇబ్బందులు లోనవుతున్నారు. ఇది నేను రోజు చూసే నా క్లినికల్ ప్రాక్టీస్లో ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లేకపోతే షాపులలో గంటలు కూర్చొని కంప్యూటర్లో పనిచేసేవాళ్ళు, ఇండస్ట్రీస్లో ఎక్కువగా మెకనైజ్డ్ అయిన తర్వాత కంప్యూటర్స్ ముందట కూర్చొని పనిచేయడాలు, హాస్పిటల్స్, ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ పడితే అక్కడ ఎవరు ఈవెన్ స్టూడెంట్స్కైనా కూడా ల్యాప్టాప్లలో ముందట కూర్చొని పనులు చేయడం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు లోనవుతూ మాకు ఆర్థోపెడిక్ ఇష్యూస్తో ఎంతోమంది సమస్యలతో మా దగ్గరికి వస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా మనం చూడండి, కంటిన్యూస్ సిట్టింగ్ వలన ఫిజికల్ ఎక్సర్సైజ్ లేక, మానసికంగా శారీరకంగా ఎక్సర్సైజ్ లేక మనకు ఎప్పుడైతే ఆక్సిజన్ బ్లడ్ బ్రెయిన్కు సరిగ్గా సప్లై కాలేదనుకోండి, ఆర్ మెంటల్గా స్ట్రెయిన్ అయ్యారనుకోండి, మన బ్రెయిన్కు సఫిషియెంట్గా ఆక్సిజన్ అందకపోవటం వలన మనకు మానసికంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కంటిన్యూస్గా నెక్ని ఇలా స్టూప్ అయిపోయి ఇలా వంగిపోయి మానిటర్ని చూస్తూ ఉండటం వలన మెడలో కూడా మనకు కండరాలు, నరాలు, బోన్స్, లిగమెంట్స్, వర్టిబ్రల్ బాడీస్, వెన్నుపూస అన్నీ ఓవర్ స్ట్రెయిన్ అయ్యి నెక్ కైఫోసిస్, నెక్ డిఫార్మిటీ, నెక్లో సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది. అలాగే ఇలా మనం కూర్చోవటం వలన మన రిబ్స్ కంజెస్టెడ్ అయిపోయి, మన ఊపిరితిత్తులు కంజెస్టెడ్ అయిపోయి మనకు హార్ట్ అండ్ లంగ్ డిజీజెస్ కూడా వచ్చే సమస్యలు ఉన్నాయి. అంతేకాకుండా బ్యాక్ ఎట్లయితే గూనతోటి ఇలా వంగి కూర్చుంటామో దానివల్ల బ్యాక్ పెయిన్ రావడము, అలాగే స్పైన్లో కొన్ని సమస్యలు, వీపులో కానీ స్పైన్లో కానీ కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే కంటిన్యూస్ చైర్లో కూర్చొని టైట్గా ఈ హిప్ సరౌండింగ్స్లో, తొంటికి సరౌండింగ్స్లో ఉండే కండరాలన్నీ వీక్ అయిపోయి, అబ్డోమెన్ వీక్ అయిపోయి, ఫ్యాట్ ఎక్కువగా మనకు జనరేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. తద్వారా కూడా పొట్ట ఎక్కువ రావడం, కండరాలు వీక్ అవడం చూస్తుంటాం. అలాగే కంటిన్యూస్గా చైర్లలో కూర్చున్నప్పుడు చూడండి, ఈ కండరాలు ఎప్పుడైతే మనకు ఒక లేబరర్కి యాక్టివ్గా ఫీల్డ్లో కష్టం పని చేస్తాడో, ఈ కండరాలు, తొడ కండరాలు, కాలు కండరాలు యాక్టివ్గా కాంట్రాక్షన్ ఉంటే, యాక్టివ్గా పనిచేయగలిగితే అప్పుడు సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మజిల్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఇక్కడ మీకు ఈ కంటిన్యూస్ కూర్చోవటం వలన బ్లడ్ సర్క్యులేషన్ పూర్గా ఉండటం వలన కండరాలు దెబ్బతిండడం, ఆ తర్వాత కండరాలు దిగజారిపోయి, కండరాలు వీక్ అయిపోయి, కండరాలు డిస్టోనియా, కండరాలు డిస్యూజ్ అట్రోపీలోకి పోయే ప్రమాదం ఉంటుంది. అట్లాగే మనకు ఈ తొంటి కండరాలు, బటక్స్లో కండరాలు వీక్ అయిపోయి మనకు నడకకు కూడా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సెడెంటరీ లైఫ్లో చైర్లో కూర్చొని పనిచేసే వాళ్ళు ఎక్కువగా మానిటరు సిస్టము, ఆ సిస్టంలో ఉన్న కొన్ని ఇబ్బందుల వలన యాంగ్జైటీ ఫీల్ అయ్యి కంటిన్యూస్ మానిటర్ చూస్తూ, లేకపోతే సిస్టమ్ను చూస్తూ, విండోస్ ఓపెన్ చేస్తూ తన ఆరోగ్యాన్ని తనే నెగ్లెక్ట్ చేయడం, తను ఆ కూర్చున్న పనిచేసే మహిమలో
ఇష్టం వచ్చినట్టుగా షుగర్ ఫ్లూయిడ్స్ అంటే షుగర్ డ్రింక్స్ తీసుకోవడము, జంక్ ఫుడ్ తీసుకోవడము వలన వారికి ఈ యొక్క అబ్డమినల్ ఒబేసిటీ ఆర్ బ్యాక్ ఒబేసిటీ, ఫ్రంట్ అంటే ఓవరాల్ బాడీలో ఒబేసిటీ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆ ఒబేసిటీ వలన బీపీ, షుగర్లు, ఎన్నో క్యాన్సర్లు, అంతేకాకుండా రోగ నిరోధక శక్తి దెబ్బతినడం లాంటివి కూడా ఉంటాయి. ఈ మానసిక ఒత్తిడి వలన ఇంటికి సరిగ్గా పోకపోవడం, పిల్లల్ని ఫ్యామిలీని సరిగ్గా చూసుకోకపోవడం, ఫ్యామిలీ ఇష్యూస్ రైజ్ అవడం, ఆ ఫ్యామిలీ ఇష్యూస్ సైకలాజికల్ ఇష్యూస్గా డెవలప్ అవడం, ఇలాంటి ఎన్నో సమస్యల్ని డెవలప్ చేసే ఆస్కారం ఈ సిట్టింగ్ జాబ్స్లో మనకు కనబడుతున్నాయి. సో ఆస్టోపోరోసిస్ అంటే విటమిన్ డి డెఫిషియన్సీ, ఎందుకంటే ఎక్కువగా క్లోజ్డ్ రూమ్లో పనిచేయడం, సన్ ఎక్స్పోజర్ లేకపోవడం, సఫిషియంట్ న్యూట్రిషన్ డైట్ తీసుకోకపోవడం, అలాగే కీళ్ళల్లో ఒకలాంటి ఆర్థరైటిస్ ప్రాబ్లం రావడం కూడా చూస్తాం. ఏం చేయాలి? ఇలాంటి సమస్యలు మనం ఈ జాబ్లో ఎక్కువగా చూస్తాం. కాబట్టి రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నీకు జాబ్ చేయాలనుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇంట్లో ఒక 1 hour మెడిటేషన్, యోగా, ప్రాణాయామం, ఫిజికల్ ఎక్సర్సైజ్, సన్ ఎక్స్పోజర్, ఇవి మీరు ఇంట్లో చేయగలిగితే మీకు బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, విటమిన్ డి బాగా డెవలప్ అవుతుంది, ఆస్టోపోరోసిస్ అనే వ్యాధి రాదు, మానసికంగా దెబ్బతినరు. యోగా, మెడిటేషన్, ప్రాణాయామం వలన అన్ని కండరాలు హైగా ఉంటాయి, అన్ని కండరాలు బలంగా ఉంటాయి. మీరు ప్రాపర్ న్యూట్రిషన్, జెన్యూన్ ఇంట్లో అమ్మ, భార్య ఇంట్లో తయారు చేసే న్యాచురల్ ఫుడ్ తీసుకోండి. మీరు జంక్డ్ ఫుడ్ మీరు సాఫ్ట్వేర్ కంపెనీస్లో తీసుకొని చెడిపోవద్దు. ఆ తర్వాత మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత గంటకు 5 నుంచి 10 నిమిషాలు లేచి ఆఫీస్లో తిరగడం కానీ, లేకపోతే పక్కన క్యాంటీన్లో టీ కానీ, కాఫీ కానీ, గ్రీన్ టీ కానీ, లెమన్ టీ కానీ తాగి కొంత ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయడం కానీ చేస్తే ఆ 1 hour స్ట్రెయిన్ కూడా ఈ 5 నిమిషాల్లో మీకు రీసెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వారానికి ఒక రోజు మీ లైఫ్లో ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటూ ఉండాలి, ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటూ ఉండాలి, ఫ్యామిలీతో కలిసిపోవాలి, సొసైటీతో కలిసిపోవాలి. సో దట్ మీకు ఎలాంటి మానసిక బాధలు కూడా రావు, అలాగే మీకు ఫిజికల్ సమస్యలు కూడా రావు. సో ఫ్రెండ్స్, వాట్ ఐ సజెస్ట్ ఈస్, ఎవరికైతే కంటిన్యూస్ సిట్టింగ్ జాబ్లో ఉంటారో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఎలాంటి సమస్యలు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.